ఏం చేశారత్తయ్య? జుట్టు పట్టుకుని తంత. ఏమనుకున్నావో? ఏమైందని అడగకుండా ఏం చేసావని అడుగుతావా? మరి వైదేహి ఎందుకమ్మా విలవిల్లాడిపోతుంది? నాన్న, చేతికేదో అయింది. చెయ్యి కాలిందేమో. అయ్యో, అయ్యో. చెయ్యేందుకు దాచుకున్నావే అని అడిగానంతే. గారడి చేసేదాన్లా ఉడుకుతున్న అన్నంలో చెయ్యి పెట్టింది. ఎందుకలా చేశావో చూడాలి. చైతి, ఎంత పిచ్చి పని చేసావమ్మా? చెయ్యాలా కమిలిపోయిందో చూడు. దాని కర్మకాలి చేయి పెట్టింది అనుకోవచ్చు కదరా. విషయం అది కాదురా. గోరింటాకు పెట్టుకుంది. ఎర్రగా పండి పెళ్లి కూతురు సియా చేతుల కన్నా నా చేతులే బాగా పండాయని, నాకే మంచి మొగుడొస్తాడని వెక్కిరించాలనే ఇలా చేసింది. లేదు నానమ్మ, గోరింటాకు పెట్టుకున్నట్లేదు, అంటుకున్నట్టుంది. అవును నాన్న, గోరింటాకు కిన్నే అమ్మ చేతిలోంచి కింద పడిపోతుంటే పట్టుకున్నాను. అప్పుడు అంటుకుంది కొంచెమే. ఓయమ్మో ఓయమ్మో, నాకిప్పుడు అర్థమైందిరా జానకి. దీని కాబోయే మొగుడింటి నుంచి గోరింటాకొస్తే ముందు ఇదే చేతులు కంటించుకుని పరీక్షించింది. అంటే దీని మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది. అలా మాట్లాడతారేంటత్తయ్యా? ఉండే ఉంటుందమ్మా. నాన్నమ్మ ఊరికే అనదు కదా. నువ్వు నోరు ముయ్. దాని నోరు ముయ్యమంటం కాదే, ముందు ఇది నోరు తెరవాలి. పిచ్చి ఆలోచనలేవీ లేవని ఒప్పుకోవాలి. అమ్మా, నేను దీన్ని నమ్మన్రా. ఎవరికి పుట్టిందో తెలీదు. రక్తం కూడా వేరు, బుద్ధులు కూడా మనలా ఉండవురా. నా మనవరాలు కొంప ముంచేలా ఉంది. ప్రాణముండగా నేనలా చేయండనమ్మా. నాతో చెప్పడం కాదే, ఇంకెవరితో చెప్పాలో చెప్పు. గొడవ లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా. ఇది నంగనాచిలా ఉండి ఎసరు పెట్టేలా ఉంది రామచంద్ర. దీన్ని దగ్గరికి తీసుకోను, దగ్గరకు రానివ్వను. పెళ్లిలో కూడా ఇది కంట కనపడకుండా దూరంగా ఉండాలని చెప్పరా? చెల్లెలి పెళ్లి చూడకుండా ఉంటావేంటమ్మా? దిష్టి తగులుతుందని కాదురా, దీని ఆలోచనలోనే తేడా ఉందని నా అనుమానం. అలా ఉంటే అక్కని అదుపులో పెట్టడమే మంచిది నాన్నమ్మా. నిన్ను అదుపులో పెట్టడానికి పెళ్లి చేస్తున్నారు. రేయ్, పెళ్లిలో ఎవరితో అయినా ఈ మాట అన్నావంటే
కొట్టేస్తాను చెప్తున్నా. జానకి, నేను చెప్తున్నాను కదా, ఇది గనక మండపంలో ఉంటే నేను పెళ్ళే చూడనురా. నానమ్మ, దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అయితే రావే, రాముడి దగ్గర వెలుగుతున్న అఖండ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్దూ గాని రా. రామా, అయ్యో అత్తయ్య, వదిలేయమ్మా. పోతున్నానమ్మా. అమ్మా వదిలేయమ్మా, నీకేనమ్మా చెప్పేది, వదిలేయమ్మా. నేనన్నట్టు అనవే అను. కాలుతుంది నానమ్మ. ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టిందనివి చిరుదీపం లెక్కటే నీకు పెట్టు. రామా, రామా, నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు, చెప్పవే. చెప్పు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. పెళ్ళయ్యేదాకా దూరంగా ఉంటాను. పెళ్ళయ్యేదాకా దూరంగా ఉంటాను. దగ్గరుంటే నాకన్నం పెట్టిన కుటుంబం చచ్చినట్టే. దగ్గరుంటే నా కన్నం పెట్టిన కుటుంబం రామా. అక్క, రేయ్, ఏంటి? నువ్వు చేయి పెట్టి రాముని కాపాడమని చూద్దాం. పాపం కదమ్మా. రామకోటి రాసే నాకు ఏ పాపం అంటుకోదురా. దీని మీద జాలిపడ్డం మానేస్తేనే రూపాయి మిగుల్చుకుంటారు, చెప్తున్నాను. తాళి కట్టే దగ్గరకొస్తే తగలబెట్టేస్తాను, ఏమనుకున్నావో.
అమ్మా, నన్ను కన్న తల్లి కాబట్టి చేయి చేసుకోలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారమ్మా? రండి రండి, లోపల రండి. పదండి. అమ్మా, అమ్మా, నేనప్పుడే పోన్లేరా, ఎందుకంత వెర్రి కేకలు వేస్తున్నావు? బావగారు వాళ్ళు వచ్చారమ్మా. కూర్చోనివ్వరా? కూర్చోండమ్మా, కూర్చోండి. ప్రతిదానికి కంగారే వీడికి. అర్ధ శతాబ్దం వయసున్నా అయోమయానికి లోనవుతాడు. సియా, కాఫీ దూపదా. మా అక్క చేతిలో పళ్ళెం ఏంటని మీరడగరు, ఎందుకంటే మీకు మొహం ఆటం. వాళ్ళు అడగపోయినా నువ్వు ఆగోగా స్వాహ. మా ఆయన్ని చిలిపి అనుకునేరు, చాదస్తాం. నీ వల్లే వచ్చిందని వాళ్ళకి చెప్పకులే. వైదేహి, ఇలా రామ్మా. నేనా? అదెందుకు? టీపాయ్ తీసుకొచ్చి పెడుతుందని. అలాంటి పనులైతే బానే చేస్తుందిలేండి. అక్క, నేను పట్టుకుంటాను. కొంచెం నవ్వుతూ ఉండవే. ఏ నా మొహాన్ని చూసి కదే, వాళ్ల ముందు. అదొక్కటే తక్కువ. అందుకే కావాలన్నది. ఈ పాటికి మా వాళ్ళు ఆ నగలతో సియని నింపేసుంటారు. మామూలుగానే సియా మహాలక్ష్మిలా ఉంటుంది.
నా 2 కళ్ళని 100 కళ్ళు చేసుకోవాలి. అంత అందం తనది. రామచంద్ర, గుండె దిటూ చేసుకోండి. ఎప్పుడు చూసుండరు కదా. ఇప్పుడు బంగారం దుకాణాన్ని ఇక్కడెందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? వారికి ఎన్నో వ్యాపారాలుంటాయి. ఇది అందులో భాగం ఉండొచ్చమ్మా. కాదండి, ఈ నగలు మా కోడల కోసం తెచ్చాం. నాన్నా, సియా అక్క బట్టలే బరువంటుంది. అంత బంగారం మోస్తుందనా? మారుతి, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఓ సునైనా, మా ఆయనలాగా మీ ఆయనకి మొహమాటం జాస్తి. పెళ్లి జరగబోతుంటే ఇప్పుడెందుకంటారు చూడు. ఇంత ఖర్చెందుకని వారి ఉద్దేశం. ఇది ఖర్చెందుకవుతుంది? మా బాధ్యత. మా మరదలు కోరుకోకుండానే చేయించిన నగలివి. తనింకా కావాలంటే రేపే తెప్పిస్తాం. సియా, ఇవి కాకుండా ఇంకా ఏమన్నా కావాలా? మీ కులాసం బావగారు అడుగుతున్నారు, చెప్పు. స్వాహా. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, అది చెప్పనివ్వాలంతేగా. చూడండమ్మా, మా దేవా పెళ్ళంటే దేవుడి పెళ్ళి. అంగరంగ వైభవంగా జరిపితేనే మా అన్నయ్య వదినలకు తృప్తి. అది మాకు సంతోషం. మా తరపున మర్యాదపూర్వకంగా ఇస్తున్న కానుకలివి. ఇంత అపురూపంగా చూసుకుంటున్నారు. నీ అభ్యున్నతిని అత్తారింట్లో వెతుక్కునే గుణశీలివి కావాలమ్మా నువ్వు. అందులో సందేహం ఏమీ లేదు బావుగారు. రూపం వల్ల స్త్రీలు, పరాక్రమం వల్ల పురుషులు రాణిస్తారట. నువ్వింత వినయ విధేయతలతో ఉంటే నిన్ను అందలం కూడా ఎక్కిస్తారు. నా మనవణ్ణి చేసుకుపోయే యువరాణి షియా పెళ్లిపీటల మీద కూర్చోవడమే తరువాయి రాజపీఠం మీద కాలు మోపుతుంది. కరెక్ట్గా చెప్పావు నాన్నమ్మ. వీళ్లే ఏమీ చెప్పట్లేదు. సంతోషంతో ఏం చెప్పాలో తెలియట్లేదమ్మా. ఈ ముచ్చట్లకేం గాని మా దేవాంశ్ బాబుకి మీరేం చేయిస్తున్నారో అది చెప్పండి ముందు. స్వాహాదేవి, ఏంటా మాటలు? బుద్ధి లేకపోతే సరి.
పెద్దావిడ మందరమ్మ గారు, మీరే చెప్పండి. నేనన్న మాటలో తప్పుంటే బంగారు నగతోనే నా నాలుక కోయండి. స్వాహ, ఇప్పుడు ఆ మాటలు అవసరమా? ఊరుకో అక్క, ఏం మాట్లాడొద్దంటావ్? పట్టువిడుపులుంటేనే పెళ్ళి. మేము బంగారం చేయించే స్థాయిలో లేము. ఆ స్తోమత మాకు లేదండి. దిగజారి చెప్పాలా? నువ్వేం మాట్లాడుకో. నా చిన్న కోడలు తెలియక అడిగిందిలేండి. అత్తయ్య, వాళ్ళకి మనమేమైనా దేవాంశ్ బాబు చేతికి బంగారు కడియమో మెళ్ళో గొలుసో చేయించమన్నావా? ఇంకా నయం, మగవాళ్లకి వడ్డాణం లేదో సరిపోయింది. లేదంటే ఇలాంటి వాళ్లకి నడ్డి విరిగేది చేయించేలోపు. స్వాహాదేవి, క్షమించండి బావుగారు. అయ్యో, దయచేసి మీరు అలా అనకండి. మా అయ్య అని చెప్పుకునే నా కూతురు మిమ్మల్ని మామయ్య అని పిలుస్తుంది. మెట్టినింటి తండ్రి మీరు.